హాయ్ ఫ్రెండ్స్, నా ఫ్రెండ్ ఇతను చంపేసిన తర్వాత ఫోటో తీస్తారు కదా, ఆ ఫోటో అయితే నేను చూశాను. చూడగానే అర్థమైంది నా ఫ్రెండ్కి వాళ్ళ కూతురు మీద ఎంత ప్రేమ అని. ఆ ఫోటో చూడగానే ఒక్క నిమిషం కూడా నా ఫోన్లో ఉంచలేదు, డెలీట్ చేసేసాను. ఎందుకంటే నేనైతే అంత భయపడిపోయాను ఆ ఫోటో చూడగానే. నాకు బాగా అర్థమైంది వాళ్ళ కూతురు అంటే ఎంత ప్రేమ ఈ విధంగా అయితే చూపించాడని. వీడు ఎప్పుడు నవ్వుతా నార్మల్ గా ఉంటాడు, కానీ వీడికి బాధ వచ్చినా కోపం వచ్చినా ఈ లెవెల్లో ఉంటాయా అని చెప్పి నాకైతే పెద్ద షాక్ లో ఉన్నాను నేనైతే ఆ ఫోటో చూడగానే. వీడే నాకు యూట్యూబ్ చేయడం నేర్పించాడు, ఎడిటింగ్ చేయడం నేర్పించాడు, వాయిస్ రికార్డ్ చేయడం నేర్పించాడు. నాకు ఏ డౌట్ వచ్చినా కూడా ఎనీ టైం ఫోన్ చేసినా రిప్లై ఇచ్చేసి ఓపిక్గా చెప్తా ఉన్నాడు. ఇంత ఓపిక వీడికి కోపం అనేది రాదా అనుకునేవాడిని నేను. కోపం వచ్చినా ప్రేమ వచ్చినా ఈ లెవెల్లో ఉంటాయా అని చెప్పి నాకు ఈ రోజు క్లారిటీగా అయితే అర్థమైంది. నాకు ఒక విషయం అయితే తెలిసింది. 25 రోజుల కిందట అయితే వాళ్ళ కూతురుని అయితే బలాత్కారం చేశాడు అతను. యూట్యూబ్ అతను నాకు నేర్పించడానికి అతనితో 2 నెలలుగా నేను మాట్లాడుతూనే ఉన్నాను డైలీ. అలాగే 20 రోజులు కూడా మాట్లాడాను, కానీ ఏ రోజు కూడా ఇతను బాధలో ఉన్నాడనే డౌట్ అయితే నాకైతే 1% కూడా రాలేదు. ఒకవేళ కానీ నాకు కానీ తెలుసుంటే అతను ఆపే ప్రయత్నం అయితే ఏదో ఒక ఐడియా ఇచ్చే సలహా ఇచ్చి ఏదో ఒక విధంగా అయితే ఆపే ప్రయత్నం అయితే నేనైతే చేసిండు ఖచ్చితంగా. లాస్ట్ ఈ 5 రోజులు ఎన్నితులు ఫోన్ చేసినా కూడా రిప్లై లేదు, మెసేజ్ చేసినా కూడా రిప్లై లేదు. తర్వాత వాడు యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేసినాక అర్థమైపోయింది ఇంత పని చేశాడని చెప్పి. నేనైతే పెద్ద షాక్ లో ఉండా. అటైతే ఆ వీడియో చూడగానే అయితే కన్నీళ్ళైతే ఆగల నాకైతే. ఇతను అన్ని బాగా మేనేజ్ చేసినాడే కానీ ఎంత తెలివైనోడైనా కూడా ఏదో ఒక తప్పు అయితే ఖచ్చితంగా చేస్తాడు. ఆ తప్పు ఇతను చేశాడు. తన ఇంట్లో ఉన్న డ్రైవర్ కూడా ఈ విషయం తెలియకుండా ఇండియాకు పోయి చంపేసి 3వ కంటికి తెలియకుండా మళ్ళీ కువైట్కి వచ్చాడంటే వా, అతని తెలివితేటలకు మెచ్చుకోవచ్చు. ఎంత తెలివైనడైనా కూడా ఏడొకసారి తప్పు చేస్తాడు, కానీ ఇతను ఆ తప్పే చేశాడు. తన ఫ్యామిలీ పోలీస్ స్టేషన్లో ఇబ్బంది పడుతుందని తెలిసి తనే ఒప్పుకొని వీడియో రిలీజ్ చేసి అతను నిజాయితీగా ఒప్పుకున్నాడంటే హ్యాట్స్ ఆఫ్ అతనికి. చంపినందుకు సపోర్ట్ చేస్తున్నా కానీ ఒక్క రోజు వాళ్ళ భార్య బిడ్డల గురించి ఆలోచించుంటే సరిపోయింది. ఇప్పుడు ఇంత ఇబ్బంది పడాల్సినంత అవసరం ఉండేది కాదు. ఈ రోజే కోర్టుకు అయితే బయలుదేరుతున్నాడు. అక్కడ ఎంత ఇబ్బంది పడతాడో ఏమో తెలియటంలే. ఈ వీడియో షేర్ చేసి సీఎం అయిన చంద్రబాబు నాయుడికి, డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారికి ఈ వీడియో చేరేలా ట్రై చేయండి. ప్రతి ఒక్కరు ఈ విషయం మీద స్పందించాలా. ఎందుకంటే ఇతను ఒక అంతకుడు కాదు, తన కూతురు మీద ప్రేమతో తనకే తెలియకుండా చేసిన తప్పు ఇది. తప్పులు అందరూ చేస్తారు, కానీ ఆ తప్పు చేసింది ఒప్పుకునే గుణం కొందరికే ఉంటుంది. అది నా ఫ్రెండ్కి ఉండేందుకు నేను చాలా సంతోషపడుతున్నా. నేను ఒకటైతే గట్టిగా చెప్తున్నా, ఇది అతను తెలియకుండా చేసిన తప్పు, తెలిసి చేసిన తప్పు అయితే కాదు. తను చేసిన హత్యలో తన కూతురు మీద ఉన్న ప్రేమ కనపడుతుంది, కానీ అతను చంపే ఉద్దేశం అయితే అతనికైతే 1% అయితే ఉండదు. ఎందుకంటే తన కూతురు మీద ఎంత ప్రేమ ఉన్నదో నాకు ప్రతిరోజు చెప్పేవాడు. ఆ పాప పుట్టక ముందు ఒక లైఫ్ ఉండింది, పుట్టిన తర్వాత తన లైఫే మారిపోయిందంట. ఎంత లైఫ్ ఇచ్చిన ఆ పాపని ఎంత బాగా చూసుకుంటాడో అర్థం చేసుకోండి. ఇంత బాధపడిన ఆ పాప కోసం ఇతను తండ్రిగా ఏమైనా చేయనట్టుకైతే సిద్ధపడతాడు. తండ్రిగా తన హక్కు కూడా. ఏ తండ్రి అయినా తన కూతురికి ఇలా జరిగితే ఏ తండ్రి తట్టుకోలేడు. ఏదో ఒక న్యాయం అయితే చేయాలని ట్రై చేస్తాడు. గవర్నమెంట్ ద్వారా ట్రై చేస్తాడు. గవర్నమెంట్ వల్ల కాకపోతే తనే న్యాయం చేసుకుంటాడు. గవర్నమెంట్ వల్ల తన కూతురికి న్యాయం జరగదు అనుకున్నాడేమో, తనే నిర్ణయం తీసుకున్నాడు. తన కూతురు జరిగిన అన్యాయం ఏ కూతురికి జరగకూడదు అనుకున్నాడేమో, ఈ విధంగా అయితే న్యాయం చేసుకున్నాడు. ఈ హత్య చూసిన తర్వాత ఏ మగోడు ఆడపిల్ల మీద చెయ్యినాటికైతే వణికిపోతాడు. అది తెలియాలని చెప్పి ఈ పని చేస్తుంటాడు వాడు. నా ఫ్రెండ్ తన కూతురు మీద ప్రేమతో హత్య చేశాడే కానీ ఎవరిని చంపాలనే ఉద్దేశం అయితే ఉండదు. ఎలాగైనా కూడా నా ఫ్రెండ్కి అయితే న్యాయం జరగాల, తక్కువ శిక్షతో బయటపడాలా. ఎందుకంటే తన భార్య బిడ్డలు ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ కూడా ఆలోచించాలా. నా ఫ్రెండ్కి న్యాయం జరగాలని చెప్పి ఎంతమంది కోరుకుంటున్నారో కామెంట్ చేయండి.